అరే అది అక్కడ ఉన్నారు. సునీత విషయంలో ఇంకొంచెం మెల్లగా ప్రొసీడ్ అయ్యింటే చాలా బాగుండేది మా. ఇదే చాలా ఎక్కువరా. లవ్ లో హోప్ ఇచ్చి వదిలేస్తే ఎలా ఉంటుందో తెలుసా? పిచ్చెక్కిపోతారు. అమ్మాయిల్ని కొట్టక్కర్లే తిట్టక్కర్లే, జస్ట్ ఎమోషనల్ గా అటాచ్ అయ్యి వదిలేస్తే చాలు. లవ్ లో హోప్ ఇచ్చి వదిలేస్తే పిచ్చెక్కిపోతారా? ఇది కాలేజ్ కాదు భయపడడానికి. మీరు మా సీనియర్స్ కాదని నేను ఒక్కరోజు అనుకుని ఉండుంటే నీ అబ్బా వేరేలా ఉండేది. నిన్న నైట్ 7 o'clockకి కాలేజ్ బ్యాక్ సైడ్ ఉండే కెఫేలో జూనియర్స్కి భలే ఇచ్చాం కదరా అని పార్టీ చేసుకున్నప్పుడు వచ్చి రచ్చ చేయొచ్చు. నిన్న నైట్ 1 o'clockకి ఇంటికి వెళ్తున్నారు కదా, అదే 2 bikes మీద, డ్యూక్ 7211, పల్సర్ 2322. వెనక్కి నుంచి వచ్చి గుద్దేసి వెళ్ళిపోవచ్చు, లేదా ముసుకేసి కూడా కొట్టేయచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మీకేమనుకోవడానికి రీజన్ మనం స్టూడెంట్స్ అని. సీనియర్స్కి జూనియర్స్కి మధ్య ఉండే గొడవలు ఎక్కడ దాకా ఉండాలి అక్కడ దాకే ఉండాలి. అది దాటి ఈసారి అమ్మాయిల జోలికి వస్తే ఈసారి బయటికి రావాలన్నా బయట తిరగాలన్నా ఆలోచించుకునేలా చేస్తాం. పరా రేయ్, మీలాంటి ఎల్నా కొడుకులు ఉండడం వల్లనే చాలా మందికి వాల్యూ లేకుండా పోతుంది. తప్పయండ్రా. ఇప్పుడు ఏమన్నారా కాలేజ్ వాళ్ళు? అరే వందన వాళ్ళ మమ్మీని కాలేజ్కి పిలిచిరంట. ఏంటి వందనాలు అమ్మనా? అవునరా. ఏరా వైస్ ప్రిన్సిపల్ గారికి బుర్రగడ్డ దొబ్బిందేంట్రా? ఏమో. వందనా మాస్ అయితే వాళ్ళమ్మ ఊర మాసరా. ఇప్పుడు గాని తను వచ్చిందా రే, ఆ రోజు నేను జస్ట్లో మిస్ రా. లేకపోతేనా ఇప్పుడు ఆ వైస్ ప్రిన్సిపల్ గారికి ఉంటుందిరా, చిక్కేస్తుందిరా. అవునరా. రే లైవ్లో చూద్దామా? సరే పద. మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా? తెలుసు, వందన నాకు అంతా చెప్పింది. అలా సీనియర్స్ మీద చేసుకోవడం తప్పు కదండి. అది కాబట్టి ఒక్కసారి కొట్టి వదిలేసింది. నేనైతే ఈడ్చిడ్చి రోడ్ల మీద పడేసి కొట్టేదాన్ని. వాళ్ళమ్మ అయ్యా ఎట్లా పెంచిర్రని. ఇక్కడ తప్పు ఎవరిదో తెలియట్లేదండి. మా వైస్ ప్రిన్సిపల్ వాళ్ళ ఫోన్లన్నీ చెక్ చేశాడు. చివరికి తెలిసింది ఏంటంటే అమ్మాయి ఇంటెన్సిటీయే రాంగ్ అని క్లియర్గా తెలిసింది. క్లియర్గా తెలిసింది. సరే సార్, నేను కూడా క్లియర్గా చెప్తా. ఈ రూమ్లో సీసీ కెమెరా ఏమన్నా ఉన్నదా? ఉంది. సపోజ్ నేను మిమ్మల్ని ఒరే ప్రిన్సిపల్ అని అన్నాను అనుకోండి, మీరేం చేస్తారు? మైండ్ యువర్ టంగ్ అని అంటాను. కరెక్ట్ సార్, దారిలోకి వచ్చినారు. ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ అంతా నేను తీసుకొని నేను మిమ్మల్ని అన్న మాటలన్నీ డిలీట్ చేసేసి ఓన్లీ మీరు నన్ను అన్న మాటలు మాత్రమే టెలికాస్ట్ చేస్తే తప్పెవరిదిలాగా అనిపిస్తుంది సార్?
ఆబ్వియస్లీ మీదే. పోనీ ప్రూఫ్గా మొత్తం రికార్డ్ అయింది చూపిద్దాం అనుకోర్రి. ఈలోపే నేను నా దగ్గర ఫుటేజ్ ఉంచుకొని మిగతాదంతా మీ దగ్గర ఉన్నది డిలీట్ చేసేస్తే, తెలివిగా మిమ్మల్ని బ్లేమ్ చేస్తే మీరేం చేస్తారు? ఏం చేయలేరు కదా. ఇక్కడ జరిగింది కూడా అదే సార్. సునీత మీలాంటి సిచ్యువేషన్లోనే ఉంది. మీరు చూసిన చాట్స్లో అవతల పిల్లగాడు ఏమైనా డిలీట్ చేసి ఉండొచ్చు, లేదా కొత్తగా సృష్టించి ఉండొచ్చు. సో పూర్తిగా తెలియకుండా ఒక వ్యక్తిని మీరు బ్లేమ్ చేయడం తప్పు సార్. ఆ అబ్బాయి మీకు బాగా కావాల్సిన వాడు. ఈ విషయం బయట పెట్టకుండా ఆపుతున్నారనుకుంటా. నేను తలుచుకుంటే ఇది ఎక్కడి వరకైనా తీసుకెళ్ళగలను సార్. కానీ పిల్లల ఫ్యూచర్ దెబ్బతింటదని ఆలోచిస్తున్నా. అదొక్కటే కాదండి, మీ అమ్మాయి వాళ్ళ బ్యాచ్ ప్రతి ఒక్క విషయానికి సీనియర్తో గొడవ పడుతుంటారు. సార్, మా అమ్మాయి అల్లరి చేస్తుందని చెప్పండి, నేను నమ్ముతా. క్లాసులు బంకు కొడుతుందని చెప్పండి, నేను నమ్ముతా. కానీ నా బిడ్డ వాంటెడ్లీ లేనిపోని గొడవల్లో ఇష్యూ పెట్టుకుంటుందంటే మాత్రం అస్సలు నమ్మను సార్. ప్రౌడ్ ఆఫ్ యూ మమ్మీ. అది నా కూతురు. అవతల వాళ్ళ ప్రవర్తన బట్టే దాని ప్రవర్తన ఉంటుంది. వెళ్ళొస్తాను సార్. ఆగండి. ఈ హాస్టల్ మొత్తం మీరు కాలేజ్లో చేసిన పనుల గురించే మాట్లాడుకుంటున్నారు. అందరూ మాట్లాడుకున్నంత తప్పు మేమేం చేశాం మేడం? ఏం చేశారా? మీ అమ్మా నాన్నలు చదువుకోమని కాలేజ్కి పంపిస్తుంటే మీరేమో ముద్దు ముచ్చట్లంటూ చీప్గా బిహేవ్ చేస్తారా? అసలు కాలేజ్లో ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడకండి మేడం. నాకు మీరు ఈ హాస్టల్లో జాయిన్ అయిన రోజే మీరంటే ఏంటో నాకు ఒక ఐడియా వచ్చింది. ఇంటి దగ్గరే ఉంటే మీరు ఇలా తిరుగుళ్ళు బరి తెగించడాలు కుదరవు కదా. అందుకే మీలాంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతారు. మేడం, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. కాలేజీలో జరిగిన దాంట్లో అబ్బాయితే తప్పుందని విన్నాను. మధ్యలో నువ్వు సపోర్ట్ చేయకు సుందరం. ఈ హాస్టల్లో ఉన్న వేరే ఏ అమ్మాయి నా ప్లేస్లో ఉంటే నేను సపోర్ట్ చేసేవాడినో లేదో తెలియదు మేడం. కానీ వీళ్ళని తప్పు పడితే మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాను. ఈ రోజుల్లో ఒకటికి తెలియకుండా ఇంకొకటితో మాట్లాడుతూ టైంపాస్ చేసే చాలామంది అమ్మాయిల కన్నా వీళ్ళు చాలా బెటర్ మేడం. ఈ వయసులో ప్రేమలు అవసరం అంటావా? ప్రేమ ఈ వయసులోనే పుట్టాలి అని ఎవరో చెప్పలేం మేడం. ప్రేమలో పడిన ఎవరికైనా ఆ ప్రేమ వల్ల వాళ్ళ బిహేవియర్, ఫ్యూచర్ బాగుపడకపోయినా పర్లేదు, కానీ స్పాయిల్ కాకుండా చూసుకోండి అని మాత్రమే చెప్పగలం. ఈ రోజుల్లో పిల్లలు పెంచిన అమ్మా నాన్న మాటలే వినట్లేదు. మాలాంటి వాళ్ళ మాటలు ఏం వింటారులే. వీళ్ళతో మాట్లాడి వేస్ట్. రూమ్కి వెళ్ళిపోండి. థ్యాంక్స్ అన్నా. పర్లేదు, డిన్నర్కి తొందరగా వచ్చేయండి. వెళ్ళండి. పదవే. నిన్న నేడు వేరే అయినా వేరు కాని జత ఇది. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి. ఆ బ్రహ్మ రాసిన కథ ఇది, మరి మరువలేని తీరిది. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి. సునీత, హే, ఏం చేస్తున్నావే? పిచ్చిలేసిందా నీకేమైనా? సునీ, నువ్వు సరిగ్గా ప్రేమించి అవతల వాడు ప్రేమించకపోతే ఫెయిల్యూర్ వాడే, నువ్వు కాదు. అంతేగాని ఇలాంటి పిచ్చి పనులు చేస్తారా?
సునీల్ లైఫ్ అనేది చాలా పెద్దది. ఇలాంటి చిన్న చిన్నవి దాటి చూస్తేనే అదెంత వాల్యుబుల్లో తెలుస్తుంది. సునీ ప్లీజ్, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి సునీ. ప్రామిస్ మీ. అబ్బా, ప్రేరణ ఒకతే ఉన్నట్టుంది. ఎలాగైనా ప్రేరణతో మంచిగా పులిహోర కలపాలి. ఇంతకంటే మంచి సమయం దొరకదు. హాయ్ ప్రేరణ. హాయ్. ఒక్క నిమిషం. నీ కళ్ళల్లో ఏదో తక్కువైనట్టుంది. నిద్ర. నిద్రనా? ప్లాను పికప్ లైన్ 2 బొక్కే. ప్రేరణ, అదేంటి హాస్టల్లో సరిగ్గా నిద్రపోవట్లేదా? టైం లేదు. రోజుకి 18 అవర్స్ చదువుకోవాలి కదా. 18 అవర్సా? నేను సంవత్సరం అంతా చదివినా అన్ని గంటలు చదవనే. ఏదో అంటున్నా? అంటే ఊరికే టాపర్లు అయిపోరు అంటున్నా. అయినా ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇప్పటి నుంచి హ్యాపీగా రెస్ట్ తీసుకో. నేను అదే అనుకున్నా, కానీ మా సార్లు రికార్డ్స్ రాయాలని కొత్త టాస్క్ ఇచ్చారు. చాలా రాయాలి. హోస్ అంతేనా? దాంట్లో ఏముంది? ఆ రికార్డ్స్ ఏదో నాకు నేను రాసి పెడతా. నీకెందుకు స్ట్రెస్? లైట్ తీసుకో. దాంట్లో ఏముంది? నీలాంటి అందమైన అమ్మాయిలు స్ట్రెస్ ఫ్రీగా ఉంటేనే మాకు స్ట్రెస్లు ఉండవు. అంటే అంటే ఏదో హెల్ప్ చేద్దామని. ఊరికేనేం కాదు కదా. నెక్స్ట్ టైం నా దగ్గర ఎక్కువ రికార్డ్స్ ఉన్నప్పుడు నువ్వు నా కోసం రాసి పెట్టు. ఓకే. అబ్బా దేవుడా, పడిపోయింది. అబ్బా. నీ మనసేంటో తెలియక చేశానా నేనా పొరపాటే నిన్న మొన్న. నీ ప్రేమెంతో చూసా ఇప్పుడైనా ఈ అదృష్టం నాపై ఓ వరమేనా. ఓ సంద్రంలా నిలకడగా ఉన్నా నాలో దూకావే ఉరికే నదిలా. నా మది తెరలే తీసేసావే పంచేసి. అవును, ఇందాకేదో పికప్ లైన్ ట్రై చేసావు, ఇప్పుడు స్టార్ట్ చేయి. షోరా? కమాన్. అంటే నీ కళ్ళల్లో ఏదో తక్కువైంది. ఏంటో? ఆ కళ్ళు నా కోసం ఇవ్వాల్సిన అటెన్షన్. ఓయ్ ప్రేరణ, ఇప్పటి నుంచే నా కళ్ళు నా కోసం అటెన్షన్ ఇస్తాయా? ఈ విషయం ఎలా అయినా వరుణ్ గారితో చెప్పేయాలి. అరే మామా, అబ్బా నాకు ప్రేరణ పడిపోయిందిరా. అరే నేను ఇంత సీరియస్ గా మాట్లాడుకుంటే నీలో నువ్వు నవ్వుకుంటావేంద్రా? నేను అందుకు కదరా నవ్వేది. చూడు. అంటే ఏంటి ఇప్పుడు? మనకి ఇష్టమైన మూవీ ముందు లుంగిలో అని చెప్పి యాడ్ చేయాలా? రే, మనం యాడ్ చేయక్కర్లేదురా. ఇక్కడ చాలా మంది యాడ్ చేశారు. జస్ట్ మన కామెంట్ చదవడమే. ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్. చూడు, లుంగిలో రోబో. నేను చదువుతా ఇప్పుడు. నేను చదువుతా. లుంగిలో ప్రేమించుకుందాం రా. రే చూడు, లుంగిలో రక్త చరిత్ర. లుంగిలో ఉష్. లుంగిలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఏంట్రా? నేను ఇప్పుడు లుంగిలో 6 ప్రతిపడతారు. లుంగిలో మిర్చి అంట. లుంగిలో కెతకెతలేంట్రా? లుంగిలో దెబ్బ. లాస్ట్ ఇదొకటి నేను చదువుతా. చూడు, లుంగిలో పీరియడ్స్.
ఇప్పుడు ఆడేందుకు వచ్చాడు రా? ఏమో మామ, ఈ మధ్య వాడు ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నాడు. అదే నిజమేలారా. అబ్బా సరే వెళ్దామా? వెళ్దాం మామ. ఎక్కువసేపు ఉండి లుంగిలో చిన్న అంటారు. మనం ఈ కామెంట్ చదవడం స్టాప్ చేసినాం కానీ వాళ్ళు మన వీడియోలో కామెంట్ సెక్షన్ లో స్టార్ట్ చేస్తారు. గ్యారంటీరా. సరే చూద్దాం ఎవడెవడు ఎలాంటి కామెంట్లు పెడతాడో ఏంటో. ఈ మాత్రం ఇంటిస్తే చాలు మన వాళ్ళు చెలరేగిపోతారు కదా. తను ఏం చేస్తుంది ఇప్పుడు? ఎలా ఉంది? సిన్సియర్గా లవ్ చేసింది కదా, ఇంకా బాధపడుతూనే ఉంది. బా లైట్ తీసుకోమని చెప్పు. ఇంకా దాని గురించి ఆలోచించాలా? అమ్మాయిలకంత ఈజీ కాదు రెడ్డి లైట్ తీసుకోవడం అంటే. ఇక్కడ ఆ అబ్బాయి కూల్ చేసింది తను పెంచుకున్న ప్రేమను కాదు, వాడిపై పెట్టుకున్న నమ్మకాన్ని రెడ్డి. ఒక రాంగ్ పర్సన్ని లవ్ చేశానన్న బాధ కంటే ఆ పర్సన్ రైట్ కాదని తెలుసుకోవటం ఇంకా ఎక్కువ బాధనిస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది రెడ్డి, మాకు కూడా మీ అంత మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటే బాగుంటుందని. కన్నీళ్లు కార్చకుండా బాధని దిగమింగుకుంటూ అమ్మాయిలకి అంత ఈజీ కాదు రెడ్డి. మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ అబ్బాయిల కంటేనే అమ్మాయిలు ఎక్కువగా అటాచ్డ్ ఉంటారు. ఎందుకంటే మీరిచ్చే లిటిల్ థింగ్స్ని మేము చాలా ఎక్కువగా లవ్ చేస్తాం. రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు మీరు రైట్ సైడ్ నుంచి మమ్మల్ని లెఫ్ట్ సైడ్ జరిపినా, మీరు తినే ముందు ఒక ముద్ద ఫస్ట్ మాకు పెట్టినా, మేం పడుకున్నప్పుడు మీరు అలా జో కొట్టినా, మేము ఇంటికి వెళ్ళాక సేఫ్గా రీచ్ అయ్యావా అని ఒక్క మెసేజ్ పెట్టినా, ఇలా చిన్న వాటికే చాలా ఎక్కువ ప్రేమని పెంచేసుకుంటాం. మీరు ఐ లవ్ యూ అని చెప్పే 3 పదాలలో 3 ముచ్చట్ల నుండి 3 ముళ్ళ దాకా అన్నీ ఊహించేసుకుంటాం రెడ్డి. అంత సింపుల్గా ఈజీగా ఎరేజ్ చేయడం చాలా కష్టం. పాపం దాని గురించి ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుంది రెడ్డి. రెడ్డి నువ్వు కూడా నన్ను అలా వదిలేయవు కదా. రేపేదైనా మనం తిట్టుకున్నా కొట్టుకున్నా ప్లీజ్ నన్ను వదిలేయకు రెడ్డి. ఏం మాట్లాడుతున్నావే? నేనెందుకు నిన్ను వదిలి వెళ్ళిపోతాను? నేనెప్పటికీ నీవాన్నే. అరే అయినా నువ్వు ఇలా అడుగుతున్నావేంటి? అసలు నువ్వు ఎలా అడగాలో తెలుసా? బిడ్డా నువ్వు గాని నన్ను వదిలి వెళ్ళిపోవాలి, నరుకుతా అలా అనాలి గాని. అసలుకే తమరు ట్రైసిటీకా షేర్ నర్సరీలోనే నరకడం, 6th క్లాస్లో సుమోలు లేపడం గట్ట చేసేవారు. అంటే నేను కాదు, బయట జనాలు టాక్. ఎక్స్ట్రా చేసినవో బిడ్డ బక్కలు చూడ వేస్తాం. ఇదమ్మా మీ అసలు రూపం. ఇది కదా మాకు కావాలి.